నమస్తే, నేను విశేషకాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. రీసెంట్గా ఒక అప్డేట్ చూసాము. ట్రాన్స్కోలో అంటే అప్కమింగ్ జాబ్ క్యాలెండర్లో ట్రాన్స్కోకి సంబంధించిన వేకెన్సీస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్ అంటే పాలిటెక్నిక్ కాలేజీలలో ట్రాన్స్ఫర్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ట్రాన్స్ఫర్ తర్వాత ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ కొత్త కాలేజీలో ఇప్పటివరకు కూడా ఇంకా రిక్రూట్మెంట్ జరగలేదు. దీంట్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అప్కమింగ్ జాబ్ క్యాలెండర్లో యాడ్ చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ద్వారా ఆన్లైన్ కోర్స్ ఒకటి, ఆఫ్లైన్ లాంగ్ టర్మ్ రిజల్ట్ ఓరియంటెడ్ కోచింగ్ ఒకటి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా క్లియర్గా రిజల్ట్ ఓరియంటెడ్ అంటున్నా. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో రండి. ఒక 6 నెలలు నా ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉంటుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రిజల్ట్ ఓరియంటెడ్ కోచింగ్ ఇక ట్రాన్స్కో పాలిటెక్నిక్ లెక్చరర్ అంటున్నా. సో ట్రాన్స్కో తీసుకో, జెన్కో తీసుకో, డిస్కమ్స్ తీసుకో, 80-20, 80 మార్క్స్ టెక్నికల్, 20 మార్క్స్ నాన్ టెక్నికల్. అదే పాలిటెక్నిక్ లెక్చరర్స్ తీసుకో, లేకపోతే టీఎస్పీఎస్సి, టీజీపీఎస్సి, ఏడబ్ల్యూ తీసుకో, ఏఈ తీసుకో. 150 మార్క్స్ టెక్నికల్, 150 మార్క్స్ నాన్ టెక్నికల్, 50-50. ఓకే, మార్క్స్ డబల్ అవుతాయి, అది వేరే విషయం. బట్ 50-50. ఓకే, 50% టెక్నికల్, 50% నాన్ టెక్నికల్. సో ఏ దానికైనా ప్రిపేర్గా ఒక్కసారి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఒక్క 6 నెలలు జాగ్రత్తగా ఆఫ్లైన్ క్లాసెస్కి రావడానికి ప్రయత్నించండి. కుదరకపోతే ఒక 6 నెలలు ఆన్లైన్లో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఒక 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, కంపల్సరీగా ట్రాన్స్కోల్ అయితే కంపల్సరీగా ఇవ్వాల్సిందే. సో మరి దానికి రేపు పడబోయే ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, డిస్కమ్ కావచ్చు, పాలిటెక్నిక్ లెక్చర్ కావచ్చు, ఇంకా టీజీపీఎస్సి, ఏడబ్ల్యూ కావచ్చు, దేనికైనా సరే మీ ఆయుధాలు రెడీ చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి, క్లాసులు వినండి, ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. చేస్తే మనకు డెఫినెట్గా ఆ జాబ్ కొట్టే దాంట్లో ముందు వరుసలో ఉంటారు. దానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ మన స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ద్వారా ఆఫ్లైన్ బ్యాచ్ అయితే 22 అంటే రేపు స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళంతా బెటర్ టు అటెండ్ ఆఫ్లైన్ క్లాసెస్. సో దీనికి ఆఫ్లైన్లో మా ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, నేను ఒక ప్రోగ్రామ్ వేసుకున్నా. దీన్ని ఒకసారి మీకు క్లియర్గా రాస్తాను. ఇక్కడ మొదటగా కోర్ సబ్జెక్ట్స్, మీరందరూ బాగా ఇష్టపడే కోర్ సబ్జెక్ట్స్ పవర్ సిస్టమ్ తీసుకుంటున్నా. ఈ పవర్ సిస్టంలో మనకి మొత్తానికి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ పవర్ సిస్టంలో నెంబర్ 1 వచ్చేసి జనరేషన్. ఓకే, నెంబర్ 2 వచ్చేసి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. నెంబర్ 3 వచ్చేసి పవర్ సిస్టమ్ అనాలిసిస్. నెంబర్ 4 వచ్చేసి మన స్విచ్ గేర్ ప్రొటెక్షన్, ఎస్జిపి. ఓకే, వీటికి నేను ఎన్ని అవర్స్ ప్లాన్ చేస్తున్నాను అంటే దీనికి ఒక 30 అవర్స్, దీనికి ఒక 70 అవర్స్. పవర్ సిస్టమ్ అనాలిసిస్ కూడా మీకు ఎట్లా అడిగినా దాన్ని ఆన్సర్ చేసే విధంగా దీనికి కూడా ఒక 60 గంటలు ప్లాన్ చేస్తున్నాం. స్విచ్ గేర్ ప్రొటెక్షన్కి ఒక 30 గంటలు ప్లాన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మీరు ఇంకొక టాపిక్, బాగా ఇష్టపడే టాపిక్, మీవి అని ఫీల్ అయ్యే మిషన్స్. ఒక మిషన్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ వచ్చేసి డీసీ మిషన్. నెక్స్ట్ వచ్చేసి సింక్రనస్ మిషన్లో జనరేటర్ అండ్ మోటార్. నెక్స్ట్ వచ్చేసి ఇండక్షన్ మోటార్, సింగిల్ ఫేజ్, 3 ఫేజ్. ఓకే, వీటికి ఒక్కొక్క మిషన్కి మేము ఇస్తున్న మిషన్కి, ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ ఏ పెద్ద కోచింగ్ సెంటర్లో తీసుకున్నాను, ఏ ఫేమస్ అని చెప్పుకునే ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా 25, 30, 40 గంటల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. కానీ మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇష్టపడే సబ్జెక్ట్లో అట్లీస్ట్ తీసుకున్నా కూడా మిషన్స్ నుంచి దాదాపుగా 10-15 బిట్లు వచ్చినాయి. పవర్ సిస్టమ్ కూడా 12 బిట్ల దాకా వచ్చినాయి. సో కాబట్టి ఈ మీరు ఇష్టపడే సబ్జెక్టులు, మీవి అనుకునే సబ్జెక్టులో మాత్రం ఎలా అడిగినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలంటే దీనికి సరైన అవర్స్ ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో మనం ట్రాన్స్ఫార్మర్కి ఒక 50 గంటలు ఇస్తున్నాం. 50 గంటలు ప్రాక్టీస్ కాకుండా గుర్తుపెట్టుకోండి. అంటే క్లాస్ రూమ్లో కాన్సెప్ట్స్తో పాటుగా ఇంపార్టెంట్ మోడల్స్ కవర్ చేయడం జరుగుతుంది, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ కవర్ చేయడం జరుగుతుంది. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మెయిన్ ఫస్ట్ మిషన్, బాగా ఇష్టపడేది మొదటి మిషన్, ఈ డివైస్ ఏదైతే ఉందో ఈ డివైస్కి సంబంధించి మనం 50 అవర్స్ స్పెండ్ చేస్తూ ఉన్నాం. డీసీ మిషన్స్కి 45 అవర్స్ పెడుతున్నాం, సింక్రనస్కి 45 అవర్స్ పెడుతున్నాం, ఇండక్షన్ మిషన్కి ఒక 50 గంటలు పెడుతున్నాం. ఓకే, ఇది పవర్ సిస్టమ్ అండ్ మిషన్స్. నెక్స్ట్ వచ్చేసి పవర్ ఎలక్ట్రానిక్స్కి 70 గంటలు, 70 అవర్స్.
70 అవర్స్. ఇంకా నువ్వు ఎట్లా, ఎందుకంటే నీవు ఏది తీసుకున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఇదొక 10 అదొక 10 అదొక 5 బిట్లు అనుకున్నా కూడా ఇక్కడ 25కి 25 ఆన్సర్ చేయాలి. ఆ విధంగా మనం 70 అవర్స్ ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇది ఇంకొక 10 గంటలు పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా ఒక 70 గంటలు ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మెయిన్ సబ్జెక్టులు మీవి అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి కామన్గా ఉండే సబ్జెక్టులు నెట్వర్క్ అనాలిసిస్, ఓకే, నెట్వర్క్స్కి వచ్చేసి ఒక 100 గంటలు ప్లాన్ చేస్తున్నాం. సిగ్నల్ సిస్టమ్స్కి ఒక 80 గంటలు ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సిగ్నల్ సిస్టంలో మార్కులు తక్కువ అడుగుతారు, కానీ అవి 2 అడిగితే 2 కోల్పోతూ ఉన్నారు చాలామంది. కానీ 1 అడిగినా, 2 అడిగినా, 3 అడిగినా నువ్వు ఈ 80 గంటల క్లాస్ బేస్ చేసుకొని 100% ఆన్సర్ చేసే విధంగా దీన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి అనలాగ్ సర్క్యూట్స్. ఈ అనలాగ్ సర్క్యూట్స్ కూడా దాదాపుగా ఒక 60 నుంచి 70 గంటలు ప్లాన్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో చాలా ఈజీగా అడుగుతాడు, బట్ అన్ని కాన్సెప్ట్లు తెలిస్తే ఆన్సర్ చేయగలుగుతాం, లాజిక్ ఉంటుంది కాబట్టి దీనికి ఒక 60 గంటలు ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈఎంఎఫ్కి కూడా ఒక 60 గంటలు ప్లాన్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్ వచ్చేసి ఒక 80 గంటలు ప్లాన్ చేస్తున్నాం. ఓకే, ఇవి కామన్గా ఉండే సబ్జెక్టులు. ఇవి పవర్ సిస్టమ్, ఇది మెషన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంకా తర్వాత అడిషనల్గా ఉంటే మ్యాథమెటిక్స్ ఒకటి ఉంటుంది. ఈ మ్యాథమెటిక్స్కి జనరల్గా గేట్కి ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా ఒక 40-50 గంటల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. కానీ మొన్న ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విషయానికి వస్తే మ్యాథమెటిక్స్ దాదాపుగా ఒక్కొక్క టాపిక్ నుంచి 1-2 మార్కులు అడిగాడు. అంటే ఒక దాదాపుగా 8, 9, 10 మార్కుల దాకా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. దీన్ని కూడా ఈక్వల్ ప్రియారిటీ ఇద్దాము. మ్యాథమెటిక్స్కి అన్ని ఇన్స్టిట్యూట్లలో 50 గంటలైతే నేనైతే 100 గంటలు ప్లాన్ చేస్తున్నా. ఎందుకంటే మ్యాథమెటికల్ పార్ట్ నీకు ఎప్పుడైతే సొంతం అవుతుందో, మ్యాథమెటికల్గా నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతావో రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఈజీగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి మ్యాథమెటిక్స్కి 100 గంటలు పెడుతున్నాను. ఈ విధంగా ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్ కవర్ అయినా అనుకుంటున్నా. పవర్ సిస్టమ్స్, మెషన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా కామన్గా ఉండేవి ఈసీకి, ఎలక్ట్రికల్కి కామన్గా ఉండే సబ్జెక్ట్స్. ఎలక్ట్రికల్ బ్యాచ్ సపరేట్గా రన్ చేస్తూ ఉన్నా. ఈసీకి కొద్దిగా సమయం తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఎలక్ట్రికల్ స్టార్ట్ చేశాను. అందుకే పవర్ సిస్టమ్, మిషన్స్ ఒక సెషన్ పవర్ సిస్టమ్ అయితే ఇంకొక సెషన్ మిషన్స్ పెట్టుకుంటున్నాను. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తాం. ఈ విధంగా చూసుకుంటాం. సో ఇదే విధంగా మరి నాన్ టెక్నికల్ పరిస్థితి ఏంది సార్ అంటే, ఈ టెక్నికల్కి ఎంత ప్రియారిటీ ఇచ్చామో నాన్ టెక్నికల్ కూడా ఇప్పటి నుంచే మన రెగ్యులర్ షెడ్యూల్లో ఒక 20% ఆఫ్ ద టైం నాన్ టెక్నికల్ కూడా కేటాయిస్తాం. ఇక్కడ ఎన్ని గంటలు కేటాయిస్తున్నామో అదేవిధంగా నాన్ టెక్నికల్ కూడా దేనికి ఎక్కువ గంటలు అవసరమో దాన్ని మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకొని వాళ్ళు ఇచ్చిన విధంగా మీకు నాన్ టెక్నికల్ కూడా అద్భుతంగా చెప్పించడానికి ప్రయత్నిస్తాం. సో ఇక్కడ మీకు ప్రతిరోజు మార్నింగ్ 9 o'clock నుంచి 1 o'clock వరకు 1 PM వరకు ఒక క్లాస్ పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి పవర్ సిస్టమ్ అనుకుంటే, లేదంటే ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేస్తున్నాం రేపు. పవర్ ఎలక్ట్రానిక్స్ మధ్యాహ్నం సెషన్ వచ్చేసి 2 to 6 PM వచ్చేసి ఇక్కడ వచ్చేసి పవర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నాం ఇంకో క్లాస్. ఓకే, ఇక్కడ ఏ క్లాస్ అయితే జరిగిందో మీకు ఒక మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెటీరియల్లో సార్ వాళ్ళు ఆ క్లాస్లో ఆ సెషన్లో జరిగిన బిట్స్ ఆ మెటీరియల్లో ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే సెషన్లో. అదేవిధంగా మధ్యాహ్నం సెషన్లో కూడా మీకు ఇచ్చిన మెటీరియల్లో 4 గంటల క్లాస్ బేస్ చేసుకుని ఆ మెటీరియల్లో ఎన్ని బిట్స్ కవర్ అయినాయో అన్ని బిట్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత 6 o'clock to 8 o'clock PM ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ సెషన్లో ఏం చేస్తామంటే మీకు యూపీఎస్సి కావచ్చు, ఈఎస్సి కావచ్చు, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ కావచ్చు, అదేవిధంగా అదర్ స్టేట్స్ కావచ్చు, గేట్ కావచ్చు, వీటికి సంబంధించిన మీకు చాప్టర్ వైజ్ బిట్స్ ఇచ్చి ఆ చాప్టర్లో ఈ 4 గంటల సెషన్లో ఏవైతే బిట్స్ కవర్ అవుతున్నాయో ఆ నెంబర్స్ చెప్పి మీకు ఆ బిట్స్ మీ చేత ప్రాక్టీస్ చేయించి తర్వాత రాని క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేయించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి చాప్టర్కి ఎగ్జామ్ పెట్టి ఒక 6 months మిమ్మల్ని ట్రైన్ చేస్తాం. కోచింగ్ ఇవ్వడం కాదు. కోచింగ్ మన జెన్కోకి ఎగ్జామ్ పడిన తర్వాత 2 నెలల జరిగింది కోచింగ్ ఇచ్చామంతే, ట్రైన్ చేయలేకపోయాం ఎవరైనా సరే. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 6 నెలలు మాత్రం ఈ విధంగా షెడ్యూల్ జరిపి
మిమ్మల్ని ట్రైన్ చేయడానికి మన సాయి మేధా అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ టీం అంతా రెడీగా ఉంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సార్ మాకు ఒకవేళ ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీకు 6 months కోర్స్ ఆన్లైన్ ఒకటి ఉంది, అదేవిధంగా 1 year కోర్స్ ఒకటి ఆన్లైన్ ఉంది. 6 months అయితే 6,900 ఉంది, అదేవిధంగా 1 year అయితే 10,000 రూపీస్ ఉంది. సో దీన్ని మీరు పర్చేస్ చేసి మేము ఇచ్చిన కంటెంట్ని కరెక్ట్గా 6 months ఉపయోగించుకుంటే మాత్రం తర్వాత మీకు జాబులు పడిన వెంటనే మేము డైరెక్ట్గా మాక్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోతాం. మీరు 6 నెలలు మొత్తం కంటెంట్ చూసుకొని సెల్ఫ్ టెస్ట్లు భయంకరంగా ఉన్నాయి. ప్రతి చాప్టర్కి ఏ ఇన్స్టిట్యూట్లో లేని విధంగా ఒక్కొక్క మిషన్కి 10 ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్గా ఉన్నాయి సెల్ఫ్ టెస్ట్లు. వాటిని వాడుకోండి, వాటిని కంప్లీట్ చేయండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిందనుకో డైరెక్ట్ అటాక్ మాక్ ఎగ్జామ్స్ పెట్టేసుకుందాం. 1 కాదు 2 కాదు, ప్రతిరోజు ఒక మాక్ ఎగ్జామ్ రాద్దాం. 2 నెలలు ఉంటే 2 నెలలు ఒక మాక్ ఎగ్జామ్, డే బై డే అట్లీస్ట్ డే బై డే ఒక మాక్ ఎగ్జామ్ రాద్దాం. సో దీన్ని ఎవరైతే ఆన్లైన్ కోర్స్ కావాలనుకుంటున్నారో నా నంబర్ ఇస్తున్నా ఇక్కడ 9849713451. ఓకే, అదేవిధంగా మీరు నా నెంబర్కి కాల్ చేస్తే ఎలా పే చేయాలో ఏం చేయాలో చెప్పేస్తాం. అదేవిధంగా ఆల్రెడీ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ద్వారా ఆన్లైన్ కోర్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఆఫ్లైన్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, నేను ఒకటి చెప్తున్నా క్లియర్గా, మీరు ఒకవేళ రావాలనుకుంటే మీరు ఎప్పుడు వచ్చినా ఫ్రీగా ఇస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఒక లాస్ట్ అవకాశం. వచ్చే గురువారం లోపల మీరు వచ్చి ఇక్కడ సెట్ అయిపోయి మీరు ఆఫ్లైన్కి కంటిన్యూ కాండి. లేదు మాకు ఆఫ్లైన్ వద్దు సార్ ఇంకా అనుకుంటే మాత్రం రావద్దండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినాక వచ్చి ఆడ నుసుకుంటా మళ్ళీ 2-3 సబ్జెక్టులు సగం ఇట్లా వద్దు. ఎందుకంటే ప్రాక్టీస్ సరిగా లేకపోతే ప్రతి సంవత్సరం ప్రతి జాబ్కి మొక్కలు ఇట్లా పెట్టాల్సి వస్తుంది. మీరు ఒక్కసారి ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకుంటే మాత్రం మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆల్రెడీ ఆఫ్లైన్కి జాయిన్ అయ్యారో, ఎవరైతే ఆఫ్లైన్ మన దగ్గర కోచింగ్ తీసుకున్నారో వాళ్ళందరూ గురువారం వరకు అవకాశం ఇస్తున్నాం. గురువారం తర్వాత మాత్రం మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే అవకాశం ఉండదు. ఫ్యూచర్ మొత్తం ఈ ఒక్కసారి మీకు అవకాశం ఇస్తా ఉన్నా, ఫ్రీగా ₹1 కూడా కట్టుకోకుండా మీరు ఆఫ్లైన్కి మళ్ళీ రావచ్చు. లేదు సార్ మేము ఆన్లైన్లో ఆల్రెడీ తీసుకున్నాం, మేము ఆఫ్లైన్కి ఇప్పుడు రావాలనుకుంటున్నామంటే మీరు ఇంతకుముందు కట్టిన ప్రైస్లో మ్యాక్సిమం డిస్కౌంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా నెంబరే ఇచ్చాను, అందుకే నా పేరు శశికాంత్ వాల్మీకి. మీరు నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రేపు పడబోయే జాబులు కొట్టే దానికి మనమంతా రెడీ కావాలి అని కోరుకుంటూ నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మేధా అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ కోటి హైదరాబాద్.